ఆశ్చర్యం కలిగించే ప్రాచీన ఖగోళవేత్తలు. అజరామర నగరం రోమ్కు సుస్వాగతం. ఇది ప్రాచీన వర్తమాన నాగరికతల సజీవ దృశ్య భాండాగారం. ఇది పాంథియన్ రోమన్ సామ్రాజ్యకాలం నాటి దేవాలయం. ప్రపంచంలో అత్యధికంగా ఎన్నింటికో నమూనాగా నిలిచిన సొగసైన నిర్మాణం. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విశేషాలు ఉన్న కట్టడం. దాని నడుమ ఉన్న ద్వారం పగలు రాత్రి సమయాలకు గవాక్షం. బయట లోపల ఈ దేవాలయం మొత్తం ఒక ఖగోళశాస్త్ర పరికరం. సూర్యుడు ఆకాశంలో పశ్చిమ దిశగా కదులుతున్నప్పుడు సూర్యుని కాంతి గోపురం గోడల మీదుగా కదులుతుంది. గవాక్షం నుంచి దూసుకొచ్చే సూర్యకిరణాల్లా కదిలే ఆ బింబాన్ని బట్టి అది రోజులో ఏ సమయమో ఏ ఋతువు అనేది తెలుసుకోవచ్చు. పాంథియన్ సప్తగ్రహాల అధిదేవతలకు అంకితమైన దేవాలయం. గురువు, శని, బుధుడు, శుక్రుడు, అంగారకుడు, సూర్యుడు, చంద్రుడు, ఈ 7 ప్రాచీన అంతరిక్షంలో అతి ముఖ్యమైన గ్రహాలు. పాంథియన్ రూపకల్పన వెనుక ఎందరో ప్రాచీన ఖగోళవేత్తల సమష్టి కృషి ఉంది. వారిలో ముఖ్యులైన 7 ఖగోళవేత్తలను గుర్తించి గౌరవించేందుకు మా విలేకరులు మెడిటరేనియన్ బేసిన్ అంతటినీ జల్లెడ పట్టారు. సక్కారాకు స్వాగతం. ఇది ప్రపంచంలోని అతి పురాతన రాతి కట్టడాల్లో గొప్పదైన ఈజిప్టులోని తొలి పెద్ద పిరమిడ్కు పుట్టిల్లు. జోసెర్ రాజు కోసం 5000 ఏళ్ల కిందట ఇమ్హోటెప్ ఈ అంతస్తులుగా ఉండే పిరమిడ్ను కట్టించాడు. ఇమ్హోటెప్ ఒక వాస్తుశిల్పి, ప్రధాన అర్చకుడు, వైద్యుడు, రచయిత, ఖగోళ శాస్త్రవేత్త. రాచపుట్టుక కాకపోయినా ఈజిప్టులో దైవంగా కీర్తించబడిన కొద్దిమందిలో ఒకడు. సక్కారా పురాతన మెంఫిస్ నగరంలోని అతి పెద్దదైన శ్మశాన వాటిక. ఇమ్హోటెప్ ఈ స్టెప్ పిరమిడ్ను మృతి చెందినవారు భూమి ఆకాశాన్ని కలుపుతూ ఆకాశంలో ఉత్తర దిక్కున విల్లు ఆకారంలో వంగి ప్రతి రాత్రి ధ్రువ పరిక్రమ చేసే తారలతో కలిసిపోవడానికి అవకాశం ఉండేలా రూపొందించాడు. ఉత్తర దిశగా చూస్తే ఉత్తరారి తారల పరిభ్రమణ గమనాన్ని ఈ పిరమిడ్ ఎలా ఆవిష్కరిస్తుందో మనం చూడవచ్చు. ఒక శాస్త్రవేత్తగా, పురోహితుడుగా ఇమ్హోటెప్ నైలు నది వరదల గురించి ముందే హెచ్చరించి వాటిని గమనించి ఉండవచ్చు. ఆ నదీ తీరం వెంబడే ప్రాచీన ఖగోళవేత్తరైన పురోహితులు సాయం సంజు నుంచి వేకువదాకా నైలు నది వార్షిక వరద రాకను సూచించే సంకేతం కోసం పరిభ్రమించే తారామండలాన్ని గమనించేవారు. ప్రతి రాత్రి వాళ్లు ఈజిప్టు దేశీయుల దైవం ఓసిరిస్ పేరిట ఉన్న నక్షత్ర సముదాయాన్ని పరిశీలించేవారు. దానినే గ్రీకులు ఒరాయన్ లేదా వేటగాడు అనేవారు. దిగువగా తూర్పు క్షితిజంపై ఒక వరుసలో కనిపించే 3 తారలను వాళ్లు ఉషోదయపు వెలుగులో గమనించేవారు. ప్రతిరోజు ఉషోదయానికి ముందు ఒరాయన్ కాస్త ఎగువకు కనిపిస్తుంది. చివరకు ఒక రోజున అతి ప్రకాశవంతమైన సిరియస్ నక్షత్రం మొదటిసారి వారి కంటపడింది. సమయం గడిచే కొద్దీ సిరియస్ ప్రతి ఏడాది అదే రోజున మొదటిసారి కనిపిస్తుందని వారు గ్రహించగలిగారు. ప్రపంచపు మొట్టమొదటి సౌర పంచాంగంలో ఆ రోజే కొత్త ఏడాదికి తొలి రోజుగా నిలిచిపోయింది. అంతేకాక ఈజిప్టు రాజధాని మెంఫిస్ వద్ద సిరియస్ తొలి దర్శనం కడుపులు నింపే నైలు నదికి త్వరలోనే వరద రానుందని భరోసా ఇచ్చింది. ఏటా ఉషోదయానికి ముందు కలిగే సిరియస్ తొలి దర్శనాల మధ్య ఎన్ని రోజులు గడుస్తాయో కొన్ని ఏళ్లపాటు లెక్కించాక ఒక సౌర సంవత్సరంలో 365 రోజుల పైన పావు రోజు ఉంటుందనే నిర్ధారణకు వచ్చారు. దాదాపు 2000 ఏళ్ల కిందట జూలియస్ సీజర్ ఈజిప్టును దర్శించాడు. క్యాలెండర్ ఎలా రూపొందించాలో తెలుసుకున్నాడు. అలా రూపొందించిన జూలియన్ క్యాలెండరే 16వ శతాబ్దం వరకు పాశ్చాత్య నాగరికతకు అధికారిక క్యాలెండర్గా కొనసాగింది. ఈజిప్టు దేశపు ఖగోళవేత్తలైన పురోహితులకు ప్రతినిధిగా ఇమ్హోటెప్ను మన తొలి ప్రాచీన ఖగోళవేత్తగా గౌరవిస్తున్నాం. ఆధునిక ట్యూనిస్కు స్వాగతం. ఇదే ప్రాచీన కాలపు కార్తేజ్. మన అద్భుత ఖగోళవేత్తల్లో 2వ వాడైన ఫినీషియా నావికుడి జన్మస్థలం కూడా ఇదే. దాదాపు 3000 ఏళ్ల క్రితం టైర్ నగరానికి చెందిన ఫినీషియా నావికులు కార్తేజ్ని నిర్మించారు. కార్తేజ్ పాశ్చాత్య మెడిటరేనియన్ ప్రాంతంలో తిరుగులేని వాణిజ్య కేంద్రంగా వెలుగొందింది. యోధులైన నావికులు, వాణిజ్య సిబ్బందితో సమర్థవంతమైన నౌకాబలం కలిగిన కార్తేజ్ ఉత్తర ఆఫ్రికా, సిసిలీ ద్వీపాల మధ్య నౌకల రాకపోకలను నియంత్రించగలిగింది.
అంతటితో ఆగక ఆ నావికులు మరింత దూర తీరాలను పరిశోధించారు. కార్తేజ్లోని బాల్ హమ్మన్ దేవాలయంలో ఒక శిలాశాసనం ఇలా మొదలవుతుంది: భూమి మీద హెర్క్యులెస్ పిల్లర్లకు ఆవలినున్న లిబియా ప్రాంతానికి కార్తేజ్ వాసుల రాజైన హన్నో నౌకాయానం. ఆ శాసనం ఆ రోజుల్లో హెర్క్యులెస్ పిల్లర్లుగా పిలువబడిన జిబ్రాల్టర్ జలసంధి గుండా ఆఫ్రికా పశ్చిమ తీరం వెంబడి బహుశా భూమధ్యరేఖ వరకు సాగిన హన్నో యాత్రను వర్ణిస్తుంది. ఫినీషియా నావికులు పగటిపూట తీరం వెంబడి ఉండే కొండగుర్తుల ఆధారంగా నౌకలు నడిపేవారు. రాత్రిపూట ఖగోళవేత్తలుగా మారి ఫినీషియా తారను దిక్సూచిగా చేసుకుని సాగిపోయేవారు. లిటిల్ బేర్ నక్షత్ర సముదాయంలోని ఆ తారని నార్త్ స్టార్ లేదా ధ్రువ నక్షత్రం అని కూడా అంటారు. పశ్చిమ దిశగా వెళ్లాలనుకున్నప్పుడు ఆ తార ఎప్పుడూ నౌకకు కుడివైపున ఉండేలా చూసుకునేవారు. అలా కాక తూర్పు దిశగా వెళ్లాలనుకుంటే ధ్రువతార ఎప్పుడూ నౌకకు ఎడమ పక్కన ఉండేలా చూసుకుంటూ సాగిపోయేవారు. ఇతర సంస్కృతుల వారు అర్సా మైనర్ నక్షత్ర సముదాయాన్ని ఫినైకీ అని పిలవడం మొదలుపెట్టారు. హన్నో జరిపిన నౌకాయాత్రలు ఫినీషియన్లు తమ నౌకలలో ఆఫ్రికా ఖండాన్ని ఎలా చుట్టివచ్చారో, సుదూర జనవాసాలను ఎలా కనుగొన్నారో తెలియజేస్తాయి. వాళ్లు బహుశా బ్రిటిష్ ద్వీపాలను కూడా చేరి ఉంటారు. ఉత్తరాన ఉన్న ఇంగ్లాండ్ వైపు పోయేటప్పుడు నావికులకు ధ్రువ నక్షత్రం నౌక ముందు భాగం మీదుగా ఉదయిస్తున్నట్టు కనిపిస్తుంది. దక్షిణ దిశగా తిరిగినప్పుడు ధ్రువ నక్షత్రం వారికి వెనుకపక్క కనిపిస్తుంది. కొత్త ప్రపంచాల అన్వేషణకు నక్షత్రాలను వాడుకోవడంలో తనకున్న ప్రజ్ఞ వల్ల ఫినీషియా వాసులు ప్రతినిధిగా హన్నోను మనం ప్రతిభావంతులైన ప్రాచీన ఖగోళవేత్తలలో ఒకడిగా గుర్తిస్తున్నాం. ఆధునిక పుస్తక ప్రపంచం బిబ్లియోథెకా అలెగ్జాండ్రియాకు స్వాగతం. ఆధునిక లైబ్రరీ కలిగి ఉన్న ఈ ప్రదేశం మధ్యధార లేదా మెడిటరేనియన్ సముద్ర ప్రాంతంలో నైలు నది ముఖద్వారం వద్ద నెలకొని ఉన్న సాంస్కృతిక కేంద్రం. పూర్వం రాయల్ లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియా ఉన్న స్థలంలోనే ఈ కొత్త లైబ్రరీని కట్టారు. ఇదే ప్రపంచంలో అతి పెద్ద లైబ్రరీ. అక్కడ 5 లక్షల పత్రాలు ఉండేవని అంచనా. సామోస్ వాసి మరొక ప్రముఖ ఖగోళవేత్త అయిన అరిస్టార్కస్ రచనలు ఇక్కడ భద్రపరచబడ్డాయి. ఈజిప్టు దేశపు సౌర పంచాంగం, నౌకాయానంలో ధ్రువ నక్షత్రం పోషించే పాత్ర రెండింటినీ వివరించిన తొలి శాస్త్రవేత్త అరిస్టార్కస్. భూమి ఒక గోళమన్న సంగతి అరిస్టార్కస్కు తెలుసు. అరిస్టార్కస్ వివరణ అర్థం కావాలంటే మనం భూమి లోపల ఉండి పైన ఉన్న నక్షత్రాలను గమనిస్తున్నట్టుగా భావించాలి. ధ్రువ నక్షత్రం సరిగ్గా భూమి ఉత్తర ధ్రువానికి ఎగువన నడినెత్తిన ఉంటుంది. భూమి మెల్లగా తూర్పు దిశగా కదులుతోంది. అయినప్పటికీ భూమి ఉత్తర ధ్రువం మాత్రం కదలడం లేదని గమనించవచ్చు. అలాగే ధ్రువ నక్షత్రం కూడా కదలడం లేదు. మనం కదులుతున్నట్టు కూడా అనిపించడం లేదు. కనుక మనం భూమిని కాసేపు ఆపేసి నక్షత్రాలకు ఏమవుతుందో చూద్దాం. భూమి ఉపరితలం నుంచి ఈ పరిభ్రమణం ఎలా కనిపిస్తుందో చూద్దాం. భూమి తూర్పు దిశగా కదులుతున్నప్పుడు మనం కదులుతున్నట్టు ఏమీ అనిపించదు. కానీ నక్షత్రాలు పశ్చిమ దిశగా కదలడం చూడవచ్చు. దిగువనున్న భూమి కదులుతున్నప్పుడు నక్షత్రాలు అన్నీ ధ్రువతార చుట్టూ పరిభ్రమిస్తున్నట్టు కనిపిస్తుంది. నక్షత్రాలన్నీ తూర్పు దిక్చక్రం మీద ఉదయిస్తున్నట్లు కనిపిస్తాయి. అలాగే పశ్చిమ దిక్చక్రం మీద అస్తమిస్తున్నట్టు కనిపిస్తాయి. భూమి పరిభ్రమణం నక్షత్రాలతో పాటు చంద్రుడు, గ్రహాలు కూడా పశ్చిమ దిశగా కదిలేలా చేస్తుంది. ఇంత మహత్తరమైన విషయాన్ని కనుగొన్న అరిస్టార్కస్ మరొక ఆశ్చర్యకరమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అత్యంత విప్లవాత్మకమైన ఆ సిద్ధాంతాన్ని ప్రపంచం ఆమోదించడానికి 1500 ఏళ్లు పట్టింది. అరిస్టార్కస్ ఈజిప్టు వారి పంచాంగాన్ని వివరించడానికి ఏడాదికి ఒకమారు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందని ప్రతిపాదించాడు. అంటే కదిలే భూమి తన ఇరుసుపై తిరగడమే కాకుండా సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతోందని అన్నాడు. సూర్యుడు కేంద్రంగా ఉండే సౌరమండల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలలో అరిస్టార్కస్ మొదటివాడు. దాని ప్రకారం భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు తారలు, సూర్యుడు కదలకుండా స్థిరంగా ఉంటాయి. ఏడాది కాలంలో నేపథ్యంలో ఉన్న తారలేవి కదులుతున్నట్టు కనబడకపోవడం చేత తారామండలం చాలా దూరంలో ఉందని, అందువల్ల
భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం పట్టించుకోదగినది కాదని అరిస్టార్కస్ సిద్ధాంతీకరించాడు. భూమి కదలడం కన్నా అపారమైన ఈ దూరమే సౌరకేంద్ర నమూనాని ఇతర ఖగోళవేత్తలు తిరస్కరించడానికి కారణం. చంద్రుడి కళలు, భూభ్రమణం, భూపరిభ్రమణం గురించి అతనికి ఉన్న అవగాహన కారణంగా మన అసమాన ప్రాచీన ఖగోళవేత్తల శ్రేణిలో తదుపరి వ్యక్తి అరిస్టార్కస్. ప్రాచీన గ్రీసు దేశ సంస్కృతికి, నాగరికతకు రాజధాని ఏథెన్స్కు సుస్వాగతం. ఆక్రోపోలిస్ శిఖరాగ్రాన ఉన్న పార్థినన్ ప్రతినిత్యం ఉదయించే సూర్యుడి తొలి కిరణ స్పర్శ కోసం తూర్పుముఖంగా ఉంటుంది. మనం కలుసుకోబోయే తదుపరి విశిష్ట వ్యక్తి అరిస్టాటిల్. ప్లేటో తత్వశాస్త్ర పాఠశాలలో చేరేందుకు తన 17వ ఏట ఏథెన్స్లో అడుగుపెట్టాడు. అతని శిక్షణ నేరుగా పరిశీలించడం పైన కాక తాత్విక చింతనపై కేంద్రీకృతమైంది. విశ్వం పరిమితమైనదని, గోళాకారంలోనే ఉండాలని, భూమే దానికి కేంద్రమని అరిస్టాటిల్ వాదించాడు. నక్షత్రాలు కదులుతున్నట్టు కనబడటం లేదు కాబట్టి భూమి కదులుతోంది అనడానికి వీల్లేదని, సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాలే స్థిరంగా ఉన్న భూమి చుట్టూ తిరుగుతున్నాయని నిర్ధారించాడు. నిర్దిష్ట సంఖ్యలో కొన్ని గోళాలు నిర్దేశించే కక్షల్లోనే ప్రతి గ్రహం తిరుగుతోందని అరిస్టాటిల్ విశ్వసించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక్కొక్క గ్రహం కదలికను వివరించాలంటే ఎన్నో గోళాలు అవసరమవుతాయి. అరిస్టాటిల్ గోళాలు మధ్యయుగం నాటి పండితుల మీద ప్రగాఢమైన ముద్ర వేశాయి. దురదృష్టవశాత్తు అరిస్టాటిల్ సత్యమని నమ్మిన సిద్ధాంతాలు అరిస్టార్కస్ అనుభవపూర్వకంగా ప్రతిపాదించిన సరళమైన, ఖచ్చితమైన నమూనాన్ని శాస్త్రవేత్తలు తిరస్కరించేలా చేశాయి. ఏమైనా కానీ అరిస్టాటిల్ నిజంగా ఒక అద్భుతమైన ఖగోళవేత్త. విశ్వ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నాలకు అరిస్టాటిల్ సంధించిన ప్రశ్నలే బీజం. ఆ అన్వేషణ ఇప్పటికీ కొనసాగుతోంది. లిబియా తూర్పు ప్రాంతంలోని సైరీన్ శిథిలాల వద్దకు స్వాగతం. మన 5వ అద్భుత ఖగోళవేత్త ఎరతోస్థెనీస్ అప్పట్లో ఉత్తర ఆఫ్రికాలో సుసంపన్న గ్రీసు వలసగా ఉన్న సైరీన్లో జన్మించాడు. దాదాపు 2500 ఏళ్లకు పూర్వమే నిర్మితమైన సైరీన్ ప్రాచీన గ్రీసు దేశ సంస్కృతికి కేంద్రమైన ప్రధాన నగరాలలో ఒకటి. ఏథెన్స్ నగరం తరువాత అతిపెద్ద జియస్ దేవాలయం ఇక్కడే ఉంది. ఎరతోస్థెనీస్ అలెగ్జాండ్రియాలో సూర్యుడి నీడపై జరిగిన అధ్యయనాలను ఆస్వాన్ వద్ద జరిగిన అధ్యయనాలతో పోల్చి చూశాడు. వేసవి విషవత్తు సమయంలో, అంటే ఏడాదిలో సుదీర్ఘమైన రోజున ఆస్వాన్ వద్ద మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ఎంతో ఎత్తులో ఉంటాడని ఎరతోస్థెనీస్కు తెలుసు. సూర్యుడు అలా నడినెత్తి మీద ఉన్నప్పుడు ఏ వస్తువు నీడా కనపడదు. సూర్యకాంతి పోయి నిట్ట నిలువుగా ఉన్న బావి అడుగుకు కూడా చేరగలదు. అదే రోజున అలెగ్జాండ్రియాలో సూర్యుడు మరీ నడినెత్తిన ఉండడు. వస్తువుల నీడ చిన్నగా పడుతుంది. ఎరతోస్థెనీస్ ఆ నీడ ఏ కోణంలో పడుతోందో కొలిచాడు. ఆ కోణం బృహత్ భూవృత్తం మీద అలెగ్జాండ్రియా, ఆస్వాన్ల మధ్య కోణానికి సమానమని ఎరతోస్థెనీస్ గమనించాడు. అలాగే అతను భూమి చుట్టుకొలత అలెగ్జాండ్రియా, ఆస్వాన్ల మధ్య దూరానికి 50 రెట్లు కన్నా కొద్దిగా ఎక్కువ అని గమనించాడు. ఆ విధంగా ఎరతోస్థెనీస్ భూమి చుట్టుకొలతకు సంబంధించి చాలా ఖచ్చితమైన లెక్క కట్టాడు. ఎరతోస్థెనీస్ చంద్రగ్రహణాలను కూడా పరిశీలించి భూమి నీడ చంద్రునిపై పడడం గమనించాడు. ఆ ఛాయాబింబాన్ని బట్టి చంద్రుని చుట్టుకొలత భూమి చుట్టుకొలతలో సుమారు పావు భాగమని నిర్ధారించాడు. భూమి పరిమాణం, చంద్రుడి పరిమాణం ఖచ్చితంగా లెక్కకట్టి చెప్పినందుకు ఎరతోస్థెనీస్ మన తదుపరి అద్భుత ఖగోళవేత్త. ఇటలీలో నేషనల్ ఆర్కియాలజికల్ మ్యూజియం ఉన్న నేపుల్స్ నగరానికి స్వాగతం. మ్యూజియం లోపల ఒక గ్రీకు శిల్పం ఉంది. అది భుజాన ఒక గోళాన్ని మోస్తున్న అట్లస్ అనే దేవతది. ఆ గోళం భూగోళం మాత్రం కాదు, తారామండలం తాలూకు గోళం. బహుశా హిప్పార్కస్ రూపొందించిన తారామండల పటమే ఖచ్చితమైన విశేషాలున్న ఈ అంతరిక్ష గోళానికి ఆధారం కావచ్చు. హిప్పార్కస్ తన పటంలో గుర్తించిన నక్షత్ర సముదాయాలు మెడిటరేనియన్ ప్రాంతం నుంచి చూస్తే కనబడే మేరకు ఆకాశమంతటినీ ఆక్రమించి ఉంటాయి. హిప్పార్కస్ రాశి చక్రానికి సంబంధించిన విశేషాలను
ఉత్తర ధ్రువం వద్ద నక్షత్ర సముదాయాలను, ఆకాశంలో కనబడే ఇంకా ఎన్నో నమూనాలను గుర్తించాడు. హిప్పార్కస్ ప్రకాశాన్ని బట్టి వాటి వరుస క్రమం నిర్ణయిస్తూ దాదాపు 850 నక్షత్రాల వివరాలతో ఖచ్చితమైన తొలి నక్షత్రాల పటాన్ని రూపొందించాడు. ఆ పద్ధతే ఇప్పటికీ అనుసరిస్తున్నాం. ప్రతి ఏడాది మార్చిలో రాత్రి పగలు సమానంగా ఉండే రోజున సూర్యుడు ఈ విభజన రేఖ వద్ద ఉంటాడు. 2000 ఏళ్ల క్రితం రోడ్స్ ద్వీపం నుంచి రోమ్కి వెళ్తున్న ఒక్క సరుకుల నౌక విలాసవంతమైన సరుకులతో సహా మునిగిపోయింది. విగ్రహాలు, పూలకుండీలతో పాటు ఒక అద్భుతమైన ఖగోళ పరిశోధనా పరికరం కూడా మునిగిపోయింది. దానిని యాంటిkythera మెకానిజంగా పేర్కొంటారు. 2000 ఏళ్లుగా సముద్రమడుగున నీట మునిగి తుప్పుపట్టిన ఆ పరికరం మీద గుర్తుల్ని, గేర్ చక్రాలను గుర్తించడం సాధ్యం కాదు. ఎక్స్రే పరిశోధనల వల్ల దానిలో చేతితో తిప్పేవి, ఒకదాని వల్ల మరొకటి తిరిగేవి దాదాపు 30 చక్రాలు ఉన్నట్లు తెలిసింది. లోహ సూచికలు సూర్యుడు ఎక్కడ ఉంటాడో సూచిస్తాయి. ఏ రోజైనా చంద్రుణ్ణి, మరొక 5 గ్రహాలను నేరుగా మనం మన కళ్లతో చూడవచ్చు. ఇరుసులు తిప్పినప్పుడు లోపలి గేర్లు తిరగడం మొదలు పెడతాయి. సూర్యుడికి సంబంధించిన గేర్ ఒకసారి తిరిగేసరికి చంద్రుణ్ణి చూపే డయల్ 12 మార్లు తిరుగుతుంది. ఒక చిన్న కిటికీ ద్వారా మరొక డయల్ చంద్రుణ్ణి సరైన స్థానంలో చూపుతుంది. బహుశా ఈ యంత్రం సూర్యచంద్ర గ్రహణాలు ఎప్పుడు సంభవించేది ముందే తెలిపి ఉండవచ్చు. ఇలాంటి అద్భుతమైన యంత్రాన్ని రూపొందించాలంటే అందుకు సౌర వ్యవస్థలోని కదలికల గురించి అపారమైన సునిశ్చితమైన జ్ఞానం అవసరం. హిప్పార్కస్ సంకలనం చేసి రోడ్స్ ద్వీపంలో శిష్యులకు బోధించిన జ్ఞానమే ఈ యంత్రంలోని ఖచ్చితమైన ఖగోళ విజ్ఞానానికి ఆధారం. హిప్పార్కస్ చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడో కూడా లెక్క కట్టాడు. 6.5 నిమిషాల వ్యత్యాసంతో సౌర సంవత్సరం నిడివి ఎంతో గణించాడు. ప్రాచీన కాలంలో అతి గొప్ప ఖగోళవేత్త బహుశా అతనే. మనం అలెగ్జాండ్రియాలోని గ్రంథాలయానికి తిరిగి వెళ్దాం. అద్భుత ఖగోళవేత్తలలో చివరివాడైన క్లాడియస్ టాలమీ రచించిన శాస్త్ర గ్రంథాలు పరిశీలిద్దాం. అతను ఎక్కువగా హిప్పార్కస్ కనుగొన్న వాటిని ఉటంకిస్తూ వాటిని బాగా విశ్వసించేవాడు. మరోపక్క విశ్వానికి భూమే కేంద్రమన్న అరిస్టాటిల్ సిద్ధాంతాన్ని మరో మాట లేకుండా అంగీకరించాడు. టాలమీ 2 ముఖ్యమైన పాఠ్యగ్రంథాలు రాశాడు. మనకి తెలిసిన 12 రాసులు కలిగి ఉండే పాశ్చాత్య రాశిచక్రాన్ని నిర్వచిస్తూ రాసిన జ్యోతిష్య పాఠ్యగ్రంథం ఒకటి, అల్మాగెస్ట్ అనే ఖగోళ గ్రంథం మరొకటి. అల్మాగెస్ట్ సూర్యుడు, చంద్రుడు, గ్రహాల సంచారాన్ని వివరించి ముందుగానే సూచించేది. అందుకు భూమి కేంద్రంగా ఉన్న విశ్వంలో విస్తారమైన వలయాల పద్ధతి మీద ఆధారపడేది. ఈ పద్ధతిని ఉపయోగించుకుని ఖగోళవేత్తలు, జ్యోతిష్కులు గ్రహాలు గతంలో ఉన్న స్థానాలను, రాబోయే కాలంలో ఉండబోయే స్థానాలను నిర్ధారించి చెప్పగలిగేవారు. మనం చూసిన ఖగోళవేత్తలందరిలో రోమ్ వాసులు నిత్య జీవితాలను అత్యధికంగా ప్రభావితం చేసినవాడు బహుశా టాలమీయే కావచ్చు. రోమ్ మహాసామ్రాజ్యానికి చెందిన నగరాలలో జాగ్రత్తగా పరీక్షించబడిన నగరం ఉత్తర ఆఫ్రికాలోని లెప్టిస్ మాగ్నా. లెప్టిస్ మాగ్నా పౌరులకు, ఆ మాటకొస్తే రోమ్ సామ్రాజ్య నాగరికులకు నిత్య జీవన వ్యవహారాలలో టాలమీ ఖగోళ శాస్త్రం కన్నా బహుశా జ్యోతిష్య శాస్త్రం గురించి అవగాహన ఎక్కువ కావచ్చు. పాంపే, మార్క్ ఆంటోనీ, ఆక్టేవియన్ అందరూ జ్యోతిష్కులను సంప్రదించినవారే. అగస్టస్ చక్రవర్తిగా రాజ్యమేలిన ఆక్టేవియన్ తన రాశి చిహ్నమైన మకరం బొమ్మతో నాణేలు ముద్రించాడు. రోమ్ చక్రవర్తి సెప్టిమస్ సెవరస్ కూడా లెప్టిస్ మాగ్నాలోనే జన్మించాడు. అతని గౌరవార్థం అక్కడ విజయతోరణాన్ని నిర్మించారు. అతను ఒక సిరియా పురోహితుని కుమార్తెను పెళ్లాడాడు. త్వరలోనే సిరియా సాంప్రదాయమైన సూర్యారాధన అతని సామ్రాజ్యంలో అధికారిక మతం కావడం, చివరకు గ్రీకు దేవతలకు ఉద్వాసన పలకడం జరిగింది. సూర్యారాధన అధికారిక మతం కాగానే చక్రవర్తిని సూర్యునిగా గుర్తించడం మొదలైంది. ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని, జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానాన్ని పోగుచేసి వాటిని సమన్వయం చేసి ప్రజలకు చేరువ చేయడంలోనూ ప్రాచీన కాలపు ఖగోళ శాస్త్ర విషయాలు గ్రంథస్థం చేసి క్లాడియస్ టాలమీ పోషించిన పాత్ర అత్యంత కీలకమైంది. 7 ఖగోళవేత్తలు, 7 అద్భుత ఆవిష్కరణలు. సౌర పంచాంగాన్ని రూపొందించిన ఇమ్హోటెప్ వంటి ఈజిప్టు దేశపు ఖగోళవేత్తలు. తారలే దిక్సూచిగా నౌకాయానం చేసిన ఫినీషియా రాజు హన్నో, సూర్యుడు కేంద్రమైన సౌర వ్యవస్థను గుర్తించిన అరిస్టార్కస్, తత్వవేత్త అరిస్టాటిల్,
భూమి పరిమాణాన్ని కొలిచిన ఎరటోస్థెనీస్, నక్షత్రాల పటాలు రూపొందించిన హిప్పార్కస్, ఖగోళ శాస్త్ర విషయాలు గ్రంథస్థం చేసిన క్లాడియస్ టాలమీ. చీకటి యుగం నుంచి నేటి వరకు వారి వారసత్వం మనకు అందివచ్చింది. మ్యూజియంలోని జార్జ్ వేధశాలలో సందర్శకులు సుందరమైన చిక్కని చీకటి రాత్రిని చూస్తారు. ప్రతిరోజు మనం ఆ ప్రాచీన ఖగోళ విజ్ఞానాన్నే వినియోగిస్తున్నాం. సూర్యోదయాలను, సూర్యాస్తమయాలను, చంద్రుడి కళలను చూస్తున్నాం. రోజులు, నెలలు, సంవత్సరాలు లెక్కిస్తున్నాం. ఋతువులు, గ్రహణాలను ముందే తెలుసుకుంటున్నాం. ఆకాశాన కనిపించే తారలను పరికిస్తున్నాం. అదంతా ఆశ్చర్యం కలిగించే ప్రాచీన ఖగోళవేత్తల వారసత్వమే.